బీఆర్ఎస్ ఏదైతే ఉందో వీఆర్ఓ వ్యవస్థను ఎత్తేసి మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మీకు జీపీఓ పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వం మాకు 2020-22లో విఆర్ఓలను తీసేసారు. అన్యాయంగా విఆర్ఓలను తీసేయడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు అయినాక 2023లో విఆర్ఏలను తీసేసారు. విఆర్ఏలు అంటే గ్రామాలకు ప్రతి గ్రామంలో 2 నుంచి 8 మంది వరకు ఉంటారు. విఆర్ఏ అంటేనే రెవెన్యూ అంటేనే విఆర్ఏ. విఆర్ఏ పటిష్టంగా ఉంటే గ్రామాలు పటిష్టంగా ఉంటాయి. గ్రామాలు పటిష్టంగా ఉంటే గవర్నమెంట్ ప్రభుత్వం పటిష్టంగా ఉంటుంది. కాబట్టి 2023లో మాకు 21,000 మందికి ప్రమోషన్లు ఇచ్చిర్రు. ప్రమోషన్లు ఇచ్చి విఆర్ఏ నుంచి ప్రమోషన్ ఇచ్చి వివిధ శాఖలకు, అంటే ఎన్నో శాఖలు వాళ్ళ ఇష్టం వచ్చిన శాఖలకు మాకు పంపించారు. మరియు మా ఉద్యోగం అనేది జిల్లా పోస్టు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ అయినప్పటికీ జిల్లా దాటిచ్చిర్రు, జోన్ దాటిచ్చిర్రు, మల్టీ జోన్లు దాటిచ్చిర్రు. కానీ ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాలు చాలా బాధపడ్డాం. మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాము. మా చాలా ఒక సంగారెడ్డి నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 550 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరము పోయి మేము మా కొలువులు చేసుకున్నాం. అయినప్పటికీ మాకు ఎంత బాధ ఉందంటే చెప్పలేనంత బాధ. మా అమ్మ నాయనకు దూరం ఉన్నాము, భార్య పిల్లలకు దూరం ఉన్నాము, ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్ని కష్టాలు పడ్డ తర్వాత ప్రభుత్వం అని గౌరవ రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినారు. మీకు మళ్ళీ రెవెన్యూలోకి తీసుకొస్తాము, మీకు మళ్ళీ పునర్వైభవం తెస్తాము, మీ ఆత్మ గౌరవం మేము తెస్తాము అని మాట ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు 20 నెలలు అయినప్పటికీ కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుంచుకొని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ పడ్డ వాళ్ళకు రెవెన్యూ శాఖలో తీసుకొచ్చి మళ్ళీ మా వేరే జిల్లాలో పడ్డ వారికి సొంత జిల్లాలకు తీసుకురావడానికి ఇది ఒక సువర్ణ అవకాశము. మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ప్రభుత్వానికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. చాలా రుణపడి ఉన్నాము. మాకు ఇప్పుడు ఒక వారం కింద ఈ అనౌన్స్మెంట్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి మా జీవితాల్లో ఎంతో సంతోషాలు ఉన్నాయి. మా ఫ్యామిలీ కానివ్వండి, మేము కానివ్వండి, మా జిల్లాలో అక్కడ కూడా చాలా కష్టాలు పడ్డాం. కాబట్టి ఇవన్నీ దూరం అయిపోతున్నాయి. ఈ తారీఖున, ఈ రోజున ఈ గౌరవ ప్రజాప్రభుత్వము మమ్మలను మళ్ళీ రెవెన్యూలో వేసి ఈ గ్రామాలను పటిష్టం చేస్తున్నది. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి అండగా మధ్య వారధిగా ఉండే మేము ఎంతగానో ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని, ప్రజలకు మా సేవలు అందిస్తామని మీ సభాముఖం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అయితే ఏదైతే మీరు కొత్తగా నియామక పత్రాలు అందుకుంటున్నారో, సో మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పబోతున్నారు? ఇప్పుడు ఈ కొత్తగా నియామక పత్రాలు అందుకుంటున్నాం అంటే కొత్త డ్యూటీలు కావు. అయినప్పటికీ మమ్మలను తారుమారు చేస్తున్నారు. చాలా అసలు మేము మా సంతోషాన్ని మేము మాటల్లో చెప్పలేకపోతున్నాం. గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా సొంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము తీసుకున్నందుకు, మాకు జీపీఓగా మాకు ఒక మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు గౌరవ రేవంత్ రెడ్డి గారికి మేము మా మాటల్లో చెప్పలేం, కానీ పనిచేసి గవర్నమెంట్కి మంచి పేరు తెస్తామని హామీ ఇస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.